యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మేము ఏంటంటే గిరి ప్రదక్షిణకి వెళ్తున్నాం. స్టేషన్లో ఉన్నాం. అందుకే చూసారు ఎంతమంది జనాలు. ఇక్కడే ఎంత జనాలు ఉంటాయి, ఇంకా ట్రైన్లో ఎంతమంది ఉంటారో. హాయ్ వద్నా, హాయ్ చెప్పు. హాయ్. ఫైనల్గా అయితే గుడికి వెళ్తున్నాం. ఇప్పుడే సింహాచలం దిగాం. చూసారా, నేను మాట్లాడడానికి కూడా ఆలోచిస్తున్నానంటే అంత అలిసిపోయాం మేము గిరి ప్రదక్షిణ చేయడానికి. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్స్ నడాలి? ఇంకా స్టార్ట్ అవ్వలేదు. కొబ్బరికాయ కొట్టేసి 32 కిలోమీటర్స్. అమ్మా అందరికీ హాయ్ చెప్పండి. హాయ్, మేము రాయగఢ్ నుంచి వచ్చాం. గిరి ప్రదక్షిణ చేయడం ఇదే మొదటి. నాది ఫస్ట్ టైం, అందరిది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఇదొక ఆంటీ. చూడండి, ఇప్పుడుకొచ్చి 3 కిలోమీటర్స్ నడిచాం, కానీ 10 కిలోమీటర్స్ నడిచినట్టుంది. బట్ మధ్యలో అందరు కూర్చుంపాం. తమ్ముడు, మా అమ్మ, మా మమ్మీ, ఒక ఆంటీ, మా చెన్నన్య. మొన్న బ్లాగ్లో వచ్చాడు కదా, మళ్ళీ కనిపించాడు. చెన్నన్యాల ఫ్రెండ్. ఎంత అలిసిపోయామంటే, ఎస్పెషల్లీ నేను ఏ గట్టు కనబడినా అక్కడ కూర్చొని పోదాం, ఏది కనబడినా అక్కడ కూర్చొని పోదాం అనే ఉండేదాన్ని. అస్సలు కాలు నొప్పి నొప్పి. చూసారు అందరూ ఎలా కూర్చొని పోయారు. సైడ్న తింటున్నారు అందరూ పులిహోరలు. కరెక్ట్గా మేము ఇలా నడుస్తున్నామా, అప్పుడే రథం వచ్చింది. అందరూ తాడు పట్టుకొని కూడా లాగాం. వీఆర్ వెరీ లక్కీ. ఇప్పుడే ఈవినింగ్ అయింది. అందరూ టీ తాగాం, బిర్యానీ తిన్నాం. చూసారా, తమ్ముడు అని కూడా పెళ్ళాకపోతున్నారు. అంతా అలిసిపోయాం మేమైతే. ఇప్పటికి ఒక 8 కిలోమీటర్స్ నడిచాం, కానీ మా వాళ్ళ కాళ్ళు చూసారు ఎలా అయిపోయాయి. సైడ్ గట్టు మీద కూర్చుని పోయాం. అండ్ ఇంకా 25 కిలోమీటర్స్ నడాలి. ఇంకా 8 కిలోమీటర్స్ నడిస్తేనే మేము ఇలా అయిపోయాం. ఇంకా 25 కిలోమీటర్స్ ఎలా వెళ్తామో ఏటో. కాలు నొప్పులు. డబుల్ సాక్స్ వేసుకున్నాడు మా చిన్నని. 8 కిలోమీటర్స్ 3 సార్లు. నాదైతే చిన్న చిన్న చిల్లులు కూడా పడ్డాయి నా సాక్స్లో. అమ్మకు చూపించి చెప్తారంట. ఎలాగైనా నడాలి, టార్గెట్ రీచ్ అవ్వాలి. సబ్స్క్రైబ్ టు కీర్తి కేవ్స్. ఇంకా 9 కిలోమీటర్సే అయిందంట మా చెన్నని చెప్పాడు. ఇంకా 25 ఉంది. ఇంకా 23 కిలోమీటర్స్ నడాలి. జనాల్ని చూసారా ఎంత? చూడరా, ఇది చూసారా ఎంత బాగుందో. ఎంత కాలు నొప్పి అయినా ఈ వ్యూ చూస్తే కాలు నొప్పి పోయింది. అంత బాగుంది. మా మామ్ చూడండి అంతమంది జనాలు. అమ్మ సే హాయ్. చూసారు ఎంతమంది జనాలు. అటైతే ఫుల్. మరి చెప్పక్కర్లేదు. నేను నడిచి ఓపిక అయిపోయింది. ఎలా పెట్టక్క? నాకు వీడియో తీస్తావా? నడిచి ఇక్కడ చేస్తున్నాను. ఈ జనాల్ని చూసారా ఎంతమంది? ఇంచుమించుగా 6 to 7 lakhs పీపుల్స్ వచ్చారంట. ఎంతమంది వస్తున్నారు. ఇంకా
మేము ఇంతసేపు నడలేమని చెప్పి కొద్దిగా రెస్ట్ తీసుకుంటున్నాం. మా మమ్మీ అయితే ఆ ప్లేట్ మీద పడుకుని పోయింది కూడా. మా చిన్నని వాళ్ళ ఫ్రెండ్, మా అమ్మ, మా తమ్ముడు అండ్ మీ. మేము చూసారా కాలు నొప్పులకి అలా కింద కూర్చునిపోయాం. సారీ గాయస్, మరి తర్వాత అసలు ఏం వీడియో తీయలేకపోయాను. ఆ రాత్రి వరకే తీయగలిగాను. ఆ రాత్రి అయితే ఫుల్ టైర్డ్ నేనైతే. తర్వాత తెల్లవారి అయిపోయిన తర్వాత కూడా అసలు ఓపిక లేదు, ఎనర్జీ కూడా లేదు నాలో అస్సలు తీయడానికి. ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదులేండి తీయడానికి. మా తమ్ముడు చూసారా ఆ విజయనగరం రిటర్న్ అవుతున్న దారిలోని ఆటోలో, మరి బస్సెస్ అస్సలు కాలేదు, బస్సెస్ ట్రైన్ అసలు ఏం కాలేదు. ఆటోలో ఎంత రేట్ అయినా పర్లేదని చెప్పి ఆటోలోనే వచ్చేస్తున్నాం. మా తమ్ముడు కామెడీ గడు. ఫైనలీ మేమైతే ఇంటికి వచ్చేసాం. చూసారా మా అందరి మొహాలు ఎలా ఉన్నాయో. అసలు ఫుల్ టైర్డ్. మా మమ్మీ అసలు ఓపిక మెచ్చుకోవాలి, రాగానే వంట స్టార్ట్ చేసింది. నా ఫేస్ అయితే మరి అసలు చూడలేకపోతున్నాను నేను నాకు నేనే. సో ఇలా అన్నమాట జరిగింది. మరి తర్వాత ఇంటికి వచ్చాక ఏం పెద్ద వీడియో ఏం చేయలేదు. జస్ట్ ఇంటికి రాగానే స్నానం చేసి పూర్తిగా ఒక 7 hours అందరూ బెడ్రూమ్లోకి వెళ్ళి అందరూ పడు. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.